కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ఏ విషయం మాట్లాడినా ఈ 12 లో ఏదో ఒక టెన్స్ ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. మరి మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? చిన్నప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు చదివింటాం. డిగ్రీ కంప్లీట్ చేసిన తెలుగు మీడియం విద్యార్థి 10 సంవత్సరాలు టెన్సెస్ చదివింటాడు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, నేను చెప్పాల్సుకున్న విషయం ఏ టెన్స్ లో చెప్పాలి అనేదే కదండి సమస్య. ఆ టెన్స్ ఏంటో తెలిస్తే 12 టెన్సెస్ కి 12 రూల్స్ ఉంటాయి. 5th క్లాస్ పిల్లలైనా చెప్పగలుగుతారండి, రూల్స్ ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ నా స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ 12 టెన్సెస్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఈజీగా తెలుగు భాషని బేస్ చేసుకొని అనేది. పాస్ట్ టెన్స్ పని జరుగుతుంటే ప్రెసెంట్ టెన్స్, పని జరుగుతుంది అంటే ఫ్యూచర్ టెన్స్ అంటే ఎన్ని వచ్చినాయి చూడండి, 3. మరి మిగతా 9 టెన్సెస్ డెఫినేషన్ చెప్పలేము. పోనీ ఆ 3 కూడా క్లారిటీ ఉందంటే ఆ 3 కూడా క్లారిటీ లేదు. అందుకే మనం మాట్లాడలేకపోతున్నాం. మరి ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన మెథడాలజీ ఏంటంటే, ఫీలింగ్స్ ద్వారా భాషని నేర్చుకోవాలి. మరి తెలుగు భాషకి కానీ, హిందీ భాషకి కానీ, ఉర్దూ కానీ, లేదంటే ఇంగ్లీష్ భాషకి కానీ ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి అంటే కేవలం 5 ఫీలింగ్స్ ఉంటాయి. అవేంటో మీ అందరికీ తెలుగు తెలిస్తే చదవండి ప్లీజ్. అప్పుడు, సెకండ్ వన్ ఏంటో తెలుసండి ఇప్పుడు, థర్డ్ వన్ మామూలుగా, ఫోర్త్ ఇప్పటి వరకు, ఫిఫ్త్ అప్పటికే. జాగ్రత్తగా వినండి, నేను టైం ఇస్తాను నోట్ చేసుకోవడానికి చక్కగా, డోంట్ వరీ. అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికే. మన నోట్లో నుంచి తెలుగులో ఒక సెంటెన్స్ బయటికి వస్తే ఈ 5లో ఏదో ఫీలింగ్ లేకుండా అసలు మన నోట్లోంచి తెలుగు భాషలో ఒక సెంటెన్స్ బయటికి రాదండి. చూసుకుందాం, చెక్ చేసుకుందాం. సార్ తెలుగు భాషకే ఉంటాయా సార్ ఈ ఫీలింగ్స్ అంటే? నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఫీలింగ్స్ అందరికీ సేమ్, పిలవడం డిఫరెంట్ గా పిలుస్తాం. ఇవే ఉర్దూకు ఉంటాయి. అప్పుడు అంటే జబ్, ఇప్పుడు అంటే అబ్, మామూలుగా అంటే ఐసీ, ఇప్పటి వరకు అంటే అబ్ తక్, అప్పటికి అంటే జబ్ తక్ లేదా ఉస్సే పహలే. ఇవే 5 ఫీలింగ్స్ ఇంగ్లీష్కి ఉంటాయి. పిలవడం డిఫరెంట్ గా పిలుస్తాం. అప్పుడు అంటే దాన్, ఇప్పుడు అంటే నౌ, మామూలుగా అంటే ఇన్ జనరల్, ఇప్పటి వరకు అంటే టిల్ నౌ, అప్పటికి అంటే బై దెన్. ఇప్పుడు చూడండి ఫీలింగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5. టెన్సెస్ ఏమో మళ్ళీ మనకి 12 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 5 ఫీలింగ్స్ నే 12 టెన్సెస్లలో మనం ఫిక్స్ చేస్తాం. అప్పుడు 4 టెన్సెస్ ఉపయోగించి మాట్లాడతాం. ఇప్పుడు ఒక టెన్స్, మామూలుగా ఒక టెన్స్ మాట్లాడతాం. ఇప్పటి వరకు అనే ఫీలింగ్ తో 2 టెన్సెస్ మాట్లాడతాం. అప్పటికి అనే ఫీలింగ్ 4 టెన్సెస్ తో మాట్లాడతాం. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఈ ఒక్క టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇంగ్లీష్ లో ఏ సెంటెన్స్ అయినా మేక్ చేయొచ్చు. అప్పుడు 4 టెన్సెస్ ఏంటో నాతో పాటు అందరూ చెప్పండి. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండి. మీరు అప్పుడు అనగానే 4 టెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చెప్పండి? పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు అంటే ఒకటే టెన్స్ అండి. ఏ టెన్స్ తెలుసా అండి? ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు అనగానే మన మైండ్ లో ఏం వెలగాలండి? ప్రెసెంట్ కంటిన్యూస్. మామూలుగా అంటే ఒకటే టెన్స్ అండి. ఏ టెన్స్ తెలుసా అండి? ప్రెసెంట్ సింపుల్. మామూలుగా అనే ఉద్దేశంతో ఒకటే టెన్స్ మాట్లాడతాం. మామూలుగా అనగానే మనకి ఎలగాల్సింది ఏంటో తెలుసా అంటే ప్రెసెంట్ సింపుల్. ఇప్పటి వరకు అనేది 2 టెన్సెస్ లో వస్తుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అప్పటికి అనేది 4 టెన్సెస్లలో వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. తొందరగా అందరూ నోట్ చేసుకోండి, ఫాస్ట్ గా అందరూ నోట్ చేసుకోండి. పర్వాలేదు, ఒక 2 minutes టైం ఇస్తాను, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు. స్క్రీన్ నోట్ చేసుకున్నది ఉంటాయి, స్టేట్స్ 4 ఉంటాయి అనేది చక్కగా మీరు. ఫ్యూచర్ కంటిన్యూస్, ఇప్పుడు ఒక టెన్స్ అండి. ప్రెసెంట్ కంటిన్యూస్, మామూలుగా ఒక టెన్స్ అండి. ప్రెసెంట్ సింపుల్, ఇప్పటి వరకు 2 టెన్సెస్ అండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అప్పటికి అనేది 4 టెన్సెస్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. If you have completed, please do let me know. వెరీ గుడ్, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు మనకి టెన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు చెప్తాను.
జాగ్రత్తగా వినండి. టెన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికంటే ముందు మనకి జాగ్రత్తగా వినండి, సింపుల్ కంటిన్యూస్ కి డిఫరెన్స్ తెలవాలి ఫస్ట్. సింపుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, మీకు మళ్ళీ స్క్రీన్ పైన ఉంటుందండి. డోంట్ వరీ, ఈ రోజు క్లాస్ అంతా ఇదే ఉంటుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే గ్రూప్ లో ఆ షీట్ నేను పోస్ట్ చేస్తాను. బట్ ఎవ్రీ వన్ ప్లీజ్ యూ మస్ట్ రైట్ ఇన్ యువర్ నోట్స్ అండి. ఆ నోట్స్ లో కంపల్సరీ టేబుల్ ఉండాలి. ఇంకా అది హార్ట్ మనం నేర్చుకోబోయేదానికి. ఇది వస్తేనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలుగుతాం. ఇది వస్తే ఇంగ్లీష్ వస్తుంది. సో సింపుల్ కి కంటిన్యూస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. చూడండి, ఏదైనా పని జరుగుతూ ఉంటే ఏమంటామండి, కంటిన్యూసే కదా. ఒకవేళ అది కంటిన్యూస్ లో లేకపోతే ఏమంటామండి, సింపులే కదా. డెఫినేషన్ ఏరియా విచ్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఈజ్ వాట్ సింపుల్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నది అన్నాను, సింపులా కంటిన్యూస్ చెప్పండి, కంటిన్యూస్. ఫ్యాన్ తిరుగుతున్నది అంటే ఏంటండి, కంటిన్యూస్. తిరుగుతుంది అని అంటే సింపుల్. నేను మాట్లాడుతున్నాను అన్నాను, ఏంటో చెప్పండి, ఇది కంటిన్యూస్. మాట్లాడాను అంటే ఏంటో తెలుసా అండి, సింపుల్. అతను వస్తున్నాడు అని అంటే ఏంటో చెప్పండి, కంటిన్యూస్. వస్తాడు అని అంటే సింపుల్. అతను వెయిట్ చేస్తుంటాడు అని అంటే కంటిన్యూస్. వెయిట్ చేస్తాడు అని అంటే సింపుల్. ఏం లేదండి, వెరీ సింపుల్. అది పాస్ట్ కానీ, ప్రజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ యాక్షన్ జరుగుతూ ఉంటే ఏమనాలండి, కంటిన్యూస్. ఒకవేళ అది కంటిన్యూస్ లో లేకపోతే ఏంటండి, సింపులే కదా. ఎస్ ఆర్ నో, క్లియర్ కదా. ఇప్పుడు నేను తెలుగులో మీకు సెంటెన్సెస్ చెప్తాను. దయచేసి మీ అందరూ ఏం చేయాలి అంటే, ఇక పాతవి మనకు కొన్ని తెలుసు కదా, పని అయిపోతే పాస్ట్ అనో లేకపోతే ఇంకా ఏదైనా ఉంటాయి కదా మనకి, అవన్నిటిని పక్కన పెట్టేసండి కొద్దిసేపు. అవి రాంగ్, ఎందుకో మీకు అర్థమవుతుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఈరోజు మనకి ఈ క్లాసే అవసరం లేదు కదా. ఎస్ ఆర్ నో, డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎస్. సో నేను ఇప్పుడు మీకు తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను. మీరు దయచేసి మీరు ఈరోజు ఏం చేస్తారంటే, 5 ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటో చూడండి, అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికే. ఈ 5ంటిలో ఏ ఫీలింగ్ ఉందో ఐడెంటిఫై చేయండి చాలు. టెన్స్ ఎలా గుర్తుపట్టాలో నేను చెప్తాను. ఒకే స్ట్రెచ్ లో మనం 12 టెన్సెస్ ని ఐడెంటిఫై చేయబోతున్నాం. ఫస్ట్ టైం కదండి, 12 టెన్సుల్ని ఒకేసారి ఎలా గుర్తుపట్టాలి అని చెప్పండి. ఇప్పటి వరకు మీరు చూసారా? మీరు ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క రోజు చూసింటారు కదా. పాస్ట్ సింపుల్ ఒక రోజు, ప్రజెంట్ సింపుల్ ఒక రోజు, ఫ్యూచర్ సింపుల్ ఒక రోజు, పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. 12వ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పోయేసరికి పాస్ట్ సింపుల్ మర్చిపోతుండే మనం కదా. ఎస్ అన్న. సో ఇప్పుడు చూడండి, ఒకే స్ట్రెచ్ లో 12 టెన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. నేను 1982లో జన్మించాను అన్నాను. జాగ్రత్తగా వినండి అందరూ. నేను 1982లో జన్మించాను అంటే ఏ ఉద్దేశం ఉంది తెలుసా అండి, అప్పుడు. 1982 అప్పుడు అని అర్థం. మరి అప్పుడు అనగానే మనకి ఎన్ని టెన్సెస్ గుర్తుకు రావాలి చూడండి ఒకసారి స్క్రీన్ పైన అందరూ. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, 4 టెన్సెస్ ఉన్నాయి. మరి 4గిట్లో ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే, 1982 అనేది పాస్టా ఫ్యూచర్ అంటే పాస్ట్ కదండి. ఇక ఫ్యూచర్ గురించి మర్చిపోండి. ఇంకా పాస్ట్ లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏంటో చూడండి, పాస్ట్ సింపుల్ అన్న కావాలి, పాస్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. నేను జన్మించాను అన్నానా, జన్మిస్తున్నాను అన్నానా అండి, జన్మించాను అన్నాను, సింపుల్ కదా అది. కాబట్టి ఏ టెన్స్ లో చెప్పాలి దాన్ని, పాస్ట్ సింపుల్ లో చెప్పాలి. నేను 2004లో డిగ్రీ చదువుతున్నాను అన్నాను. చూడండి ఇక్కడ ఎవరు రాయద్దు, ఇంకా వినండి జస్ట్. నేను 2004లో డిగ్రీ చదువుతున్నాను అంటే 2004లో అంటే కూడా ఏ ఉద్దేశం ఉందండి, 2004 అప్పుడు. మరి పాస్ట్ లోనే కాబట్టి పాస్ట్ సింపుల్ అన్న కావాలి, పాస్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. చదువుతున్నాను అని అంటే కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ లో చెప్పాలండి, దీన్ని పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. చెప్పండి ఏ టెన్స్ అది, పాస్ట్ కంటిన్యూస్. నేను 2030లో అమెరికా వెళ్తాను అన్నాను. నేను 2030లో అమెరికా వెళ్తాను అంటే 2030లో అంటే కూడా ఏ ఉద్దేశం ఉందండి, అప్పుడు. ఎందుకంటే 1982లో అంటే అప్పుడు అయింది, 2004లో అంటే అప్పుడు అయింది, మరి 2030లో అంటే కూడా ఏమవుతుందండి, అప్పుడు. ఈ అప్పుడు గతంలోనా ఫ్యూచర్లోనా అంటే ఫ్యూచర్లో అప్పుడు కాబట్టి ఫ్యూచర్ సింపుల్ అన్న కావాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్న కావాలి. వెళ్తాను అని అంటే ఏ టెన్స్ అండి, ఇది ఫ్యూచర్ సింపుల్ లో చెప్పాలి. ఫ్యూచర్ సింపుల్ లో చెప్పాలి. నేను 2030లో అమెరికాలో నివసిస్తుంటాను అన్నా.
2030లో అంటే ఫ్యూచర్లో, అప్పుడు ఫ్యూచర్ సింపుల్ అన్న కావాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్న కావాలి. నివసిస్తుంటాను అంటే సింపుల్ కంటిన్యూస్ చూడండి, కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ లో చెప్పాలి దీన్ని? ఫ్యూచర్ కంటిన్యూస్ లో చెప్పాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? వీడియోలో ఉన్న వాళ్ళు కొంచెం తలాడిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను తెలుగే మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. తెలుగులో మనం చెప్పే ప్రతి వాక్యంలో 5 ఫీలింగ్స్ ఉంటాయండి. ఏంటి 5 ఫీలింగ్స్ అంటే? అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికే. నా వాయిస్ లో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందండి? మీకు ఒక మేడంకి ఎవరికో డిస్టర్బెన్స్ వస్తుంది, కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తున్నారు. ఏమని అంటే సార్ పక్కనోడిదే ప్రాబ్లం అని. నంబర్స్ లో ఇద్దరికి మాత్రమే సమస్య ఉంది, చెక్ చేసుకోండి ప్లీజ్. మరి ఇప్పుడు నేను ఇంకొక సెంటెన్స్ చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తగానే ఏమంటున్నాడు తెలుసా? ఏం చేస్తున్నావురా అని అడిగాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పుడు కదండి. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ లో ఇంకా ఒకటే టెన్స్ అండి. ఏ టెన్స్ తెలుసా అండి? అది ప్రజెంట్ కంటిన్యూస్. డైరెక్ట్ గా వెళ్ళిపోండి అక్కడికి. ఇంకా నేను నా ఫ్రెండ్ తో చెప్తున్నాను, నేను క్లాస్ చెప్తున్నాను అన్నాను. ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. మీరందరూ క్లాస్ వింటున్నారు, ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. నేను హైదరాబాద్ లో నివసిస్తున్నాను, ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను, ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. మీరేం చదువుతున్నారు అని అడిగాం, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అన్నాం, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. మోడీ ఇండియాని పరిపాలిస్తున్నాడు అన్నాం, ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. ప్రస్తుతం ఒక పని జరుగుతున్నది అంటే ఏ టెన్స్ తెలుసా అండి? అది ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు అనే ఫీలింగ్ తో ఏది మాట్లాడినా ప్రస్తుతం జరుగుతున్నది అంటే ఏ టెన్స్ అండి? అది ఇంకా డైరెక్ట్ గా ఏ టెన్స్ కి వెళ్తారు? ఫిఫ్త్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ కి. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను చూడండి, నేను రోజు ఉదయం 4:30కి నిద్ర లేస్తాను అన్నాను. నేను రోజు ఉదయం 4:30కి నిద్ర లేస్తాను అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? మామూలుగా. మరి మామూలుగా అంటే ఏ టెన్స్ అండి? అది ప్రజెంట్ సింపుల్, ఒకటే టెన్స్. ఇంకా నేను రోజు గుడికి వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నేను ప్రతి వారం సినిమాకి వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నేను ప్రతి నెల మా ఊరు వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నేను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నేను 5 సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నేను 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలకు వెళ్తాను అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. ఆమెకి డాన్స్ అంటే ఇష్టం అన్నాను, మామూలుగా ప్రజెంట్ సింపుల్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నాను, రేపా ఎల్లుండా మామూలుగా అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. సూర్యుడు పడమర అస్తమిస్తాడు అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. మామూలుగానే ఉద్దేశం ఉంటే ఏ టెన్స్ లో చెప్పాలండి? మనం ప్రజెంట్ సింపుల్ లో చెప్పాలి. అయితే సార్ చిన్నప్పటి నుంచి మనకు కూడా చెప్పారు. ఏం చెప్పారు సార్? రెగ్యులర్ యాక్టివిటీస్ కి ప్రజెంట్ సింపుల్, లైక్స్ డిస్లైక్స్ కి ప్రజెంట్ సింపుల్, యూనివర్సల్ ట్రూత్స్ కి ప్రజెంట్ సింపుల్ అని 3 డెఫినేషన్స్ ఇచ్చారు. ఈ మూడింటిని ఏ ఫీలింగ్ తో మాట్లాడతామో ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు. రెగ్యులర్ యాక్టివిటీస్ వెనకాల మామూలుగా ఉంటుంది, లైక్స్ డిస్లైక్స్ వెనకాల మామూలుగానే ఫీలింగ్ ఉంటుంది, యూనివర్సల్ ట్రూత్స్ ప్రకృతి సహజమైన విషయాలని ఏ ఉద్దేశంతో మాట్లాడతాం వాటి వెనకాల మామూలుగా అనే ఉద్దేశం ఉంటుంది. అయితే అలా గుడ్డి గుర్తులకి వెళ్తే ఏమవుతుంది అని అంటే కొన్ని చెప్తాం, చాలా వదిలేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన అంటున్నాడు, సార్ మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినము అన్నాడు. మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినమంటే ఇది రెగ్యులర్ యాక్టివిటీ కాదు, లైక్స్ డిస్లైక్స్ కాదు, యూనివర్సల్ ట్రూత్ కాదు. దేంట్లో చెప్తారండి? వదిలేస్తారా? అని నేను చెప్పిన డెఫినేషన్ చూడండి, మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినము అంటే మామూలుగా, కాబట్టి ప్రజెంట్ సింపుల్. అతను మంచోడు అబద్ధం చెప్పడు అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. ఆ అమ్మాయి బాగా హార్డ్ వర్క్ చేస్తుంది అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్.
ఆ పాప బాగా పాడుతుంది అని అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్. మరి నేను చెప్పేది కాన్సెప్ట్ అని ఎట్లా నమ్మాలి మీరు? ప్రజెంట్ సింపుల్ కి ఇంగ్లీష్ వాళ్ళు ఇంకొక పేరు పెట్టుకున్నారు, ఏంటో తెలుసా అండి? జనరల్ టెన్స్. చెప్పండి అందరూ బయటికి. జనరల్ టెన్స్. మామూలుగా అంటే ఇంగ్లీష్ లో ఏమంటారండి? జనరల్ గా. జనరల్ విషయాలు మాట్లాడితే ఏ టెన్స్ లో చెప్పాలండి? జనరల్ టెన్స్ అంటే ప్రజెంట్ సింపుల్ లో చెప్పాలి. మామూలుగా ఎక్కడ వస్తుంది? ప్రజెంట్ సింపుల్. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఈడ గుడ్డి గుర్తులు లేవు. మీకు తెలుగు వస్తే ఇంగ్లీష్ వస్తుందని నిన్న చెప్పాను కదా నేను. మీకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ చదవటం రాయటం వస్తే ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో మనం మాట్లాడచ్చు. ఎవరిలాగా మాట్లాడచ్చు? ఇంగ్లీష్ లాగా మాట్లాడచ్చు. గుడ్డి గుర్తులు కాదు ఇది. ఇంకా ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, ఏ ఫీలింగ్ ఉంది, ఏ టెన్సో మీరు డైరెక్ట్గా చెప్పండి నాకు. వెరీ గుడ్. యూట్యూబ్లో కూడా చాలా చక్కగా వింటున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. వండర్ఫుల్. మరి చూద్దాం. నేను తాజ్ మహల్ చూశాను అన్నాను. ఏ టెన్సో నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను తాజ్ మహల్ చూశాను అన్నాను. వెరీ గుడ్. ఫాస్ట్ సింపుల్, ఫాస్ట్ సింపుల్, ఫాస్ట్ సింపుల్. ఎక్స్పెక్టెడ్. స్టాప్. నేను ఈ క్వశ్చన్ ప్రతి బేసిక్ క్లాస్ లో వేస్తాను. ఫస్ట్ క్లాస్ లో నేను ఏ బ్యాచ్ ఇప్పటి వరకు నా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో కొన్ని వేల బ్యాచెస్ చెప్పింటాను. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేస్తాను? ఇదే వేస్తాను. నేను తాజ్ మహల్ చూశాను అనేసరికి 99.9% ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా అండి? ఫాస్ట్ సింపుల్ అనే వస్తుంది. కానీ అది తప్పు. ఆపేసేయండి ఇంకా. ఎందుకు అందరూ ఫాస్ట్ సింపుల్ అనుకున్నారు చెప్పనా? చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు మనం పని అయిపోతే ఫాస్ట్ అని నేర్చుకున్నామా లేదా? యాక్షన్ కంప్లీట్ అయిపోతే ఫాస్ట్ అని నేర్చుకున్నామా లేదా? యాక్షన్ జరిగింది అంటే ఫాస్ట్ అని నేర్చుకున్నామా లేదా? అందుకే నేను ఇట్లా చూశాను అనేసరికి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫాస్ట్కి వెళ్ళిపోయి ఫాస్ట్ సింపుల్ అని ఫిక్స్ అయ్యారు. యాక్షన్ కంప్లీట్ అయితే ఫాస్ట్ సింపుల్ అని అట్లా గుడ్డిగా నేర్పించారు మనం. 100% తప్పదు. చూద్దాం ఎందుకు తప్పో చూద్దాం. జాగ్రత్తగా వినండి ప్లీజ్. జాగ్రత్తగా వినండి. నేను తాజ్ మహల్ చూశాను అంటే చాలా మంది ఏమన్నారండి? చాలా మంది అందరూ అన్నారు. ఏమన్నారు? ఫాస్ట్ సింపుల్ అన్నారు. ఫాస్ట్ సింపుల్ మనకి ఎన్నో టెన్స్ చూడండి స్క్రీన్ పైన. ఒకటో టెన్స్. ఏ ఫీలింగ్ ఉందండి? అప్పుడు ఉంది. మరి నేను తాజ్ మహల్ ఎప్పుడు చూశానో మీకు తెలుసా అండి? తెలియనప్పుడు అప్పుడు అని ఎట్లా చెప్తారండి మీరు? ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, నేను నిన్న తాజ్ మహల్ చూశాను, నేను మొన్న తాజ్ మహల్ చూశాను, నేను లాస్ట్ వీక్ తాజ్ మహల్ చూశాను, అప్పుడు ఉంది. నేను లాస్ట్ మంత్ చూసినా అంటే లాస్ట్ మంత్ అప్పుడు ఉంది. నేను లాస్ట్ ఇయర్ చూశాను అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు ఉంది. నేను 2004లో తాజ్ మహల్ చూశానంటే అప్పుడు ఉంది. నేను చిన్నప్పుడు తాజ్ మహల్ చూశానంటే కూడా అప్పుడు ఉంది. నేను ఎస్ఎస్సిలో తాజ్ మహల్ చూశానంటే ఎస్ఎస్సి చదివేటప్పుడు అని ఉంది. మరి నేను చూశాను అంటే అప్పుడు ఎక్కడుందండి? మీకు అర్థమైందా నేను ఎప్పుడు చూశాను? ఏం అర్థమైంది అంటే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు అనే ఫీలింగ్ ఉంది. ఏ ఫీలింగ్ ఉందండి? అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు. ఇప్పటి వరకు రెండు టెన్స్లలో ఉందండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. మరి చూశాను అంటే సింపుల్ కాబట్టి ఏ టెన్స్ లో చెప్పాలండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. చెప్పండి అందరూ బయటికి. ఏ టెన్స్ అది? ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. 8వ టెన్స్ లో చెప్పాలి. ఇక్కడ రూల్ ఏముంటదంటే హ్యావ్ లేదా హ్యాజ్ అనే ఆక్సిలరీ వర్బ్. V3 అంటే తెలుసు కదండి. గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, సీ, సా, సీన్, ఈట్, ఎయిట్, ఈటెన్. ఇవెవరు రాయద్దు. ఇంకా నేను షీట్స్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, దయచేసి వినండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కాబట్టి నేను అంటే ఐకి హ్యావ్ హ్యాజ్ ఉన్నప్పుడు ఏం రాయాలండి? ఐ హ్యావ్. సికి థర్డ్ ఫామ్ ఏంటండి? సీన్. ఏంటండి మీరు చూసింది? తాజ్ మహల్. ఇంగ్లీష్ వచ్చినోడు నేను తాజ్ మహల్ చూశాను అంటే ఏమంటారు చెప్పండి అందరూ? ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్. చెప్పాలి అందరూ బయటికి ప్లీజ్. ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్. ఇంగ్లీష్ వచ్చినోడు నేను తాజ్ మహల్ చూసిన అంటే ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్ అంటాడు. నేను ఈ సినిమా చూశానంటే ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ అంటాడు. నేను బిల్లు కట్టాను అంటే ఐ హ్యావ్ పేడ్ ద బిల్ అంటాడు. నేను అతన్ని కలిశాను అంటే ఏమంటాడు తెలుసా అండి? ఐ హ్యావ్ మెట్ హిమ్ అంటాడు. నేను నా పని పూర్తి చేశాను అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటాడు. అయితే ఎట్లా సార్ ఇది? మరి మేము చిన్నప్పటి నుంచి ఏమో పని అయిపోతే ఫాస్ట్ అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి డౌట్స్.
మీ అందరికీ తెలుగు వచ్చు కదండి, ఒకసారి నన్ను అడుగుతున్నట్టు మీరు తెలుగులో బయటికి అడగండి. సార్ మీరు తాజ్ మహల్ చూసిరా అని అడగండి నన్ను తెలుగులో. నాకు వినబడుతుందని నేను ఫీల్ అవుతున్నా. మీరు అడగండి బయటికి, సార్ మీరు తాజ్ మహల్ చూసారా. మీరు మీ ఫ్రెండ్ని అడుగుతున్నారు, నువ్వు ఈ సినిమా చూసావా అని. ఏ ఉద్దేశం ఉందో చూడండి. ఇప్పటి వరకా కాదండి. నువ్వు ఈ సినిమా చూసినావు అంటే క్వశ్చన్ వేస్తే ఏ ఫీలింగ్ ఉందండి, ఇప్పటి వరకు అనే ఫీలింగ్ ఉంది. ఇప్పటి వరకు అంటే ఏ టెన్స్ అవుతుందండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఇది క్వశ్చన్ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ముందుకు వెళ్తుంది. ఏమవుతుంది తెలుసా అండి, హ్యావ్ యూ సీన్ తాజ్ మహల్. మరి ఇంగ్లీష్ వచ్చినోడు ఏం చెప్తాడండి, నేను చూశాను అంటే ఐ హ్యావ్ సీన్. నేను చూడలేదు అంటే ఏమంటాడండి, ఐ హ్యావ్ నాట్ సీన్. మరి నేను చూశాను అంటే గుర్తుపట్టడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ నేను చూడలేదు అంటే చూడండి, నేను చూడలేదు అంటే నేను ఇప్పటి వరకు చూడలేదని కాదండి. నువ్వు కల్కి సినిమా చూసావా అంటే ఇప్పటి వరకు హ్యావ్ యూ సీన్ కల్కి. నేను చూశాను అంటే ఐ హ్యావ్ సీన్ అంటాడు. నేను చూడలేదు అంటే కూడా ఏ ఉద్దేశం ఉందండి, నేను ఇప్పటి వరకు చూడలేదనే కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ఐ హ్యావ్ నాట్ సీన్ కల్కి. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి, సార్ నేను పోస్ట్ పెయిడ్ బిల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి, మీరు బిల్లు కట్టిర్రా అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి, అప్పుడు ఎప్పుడో బిల్లు కట్టినామనే. కాదండి, మీకు బిల్ జనరేట్ అయ్యి 10 రోజులు అవుతుంది కదా సార్, మరి ఇప్పటి వరకు కట్టినావా లేదా అని అడుగుతాడు కదండి ఎవడైనా. హ్యావ్ యూ పెయిడ్ ద బిల్ అంటాడు. నేను పే చేశాను అంటే ఐ హ్యావ్ పెయిడ్ అంటాం. నేను పే చేయలేదు అంటే ఐ హ్యావ్ నాట్ పెయిడ్ అంటాం. నేను ఇంకా చేయలేదు మేడం, శాలరీస్ పడలేదు మేడం అంటాం కదండి. ఒక యాక్షన్ జరిగింది అంటే పాస్ట్ అనేది మైండ్ లో నుంచి తీసేసేయండి, ఇరేజ్ చేయండి ప్లీజ్. మీకు ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే, మరి సార్ మేము కష్టపడి చిన్నప్పటి నుంచి పాస్ట్ సింపుల్ నేర్చుకున్నాం కదా, మరి దాన్ని ఎక్కడ వాడాలి సార్. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏంటి, నన్ను ఒక ఆయన అడిగాడు, నువ్వు తాజ్మహల్ చూసినావా అంటే ఇప్పటి వరకు అయింది. హ్యావ్ యూ సీన్ అన్నాడు. నేను చూశాను అంటే ఇప్పటి వరకే కాబట్టి ఐ హ్యావ్ సీన్. వాడు వెంటనే ఏమడుగుతున్నాడు తెలుసా అండి మా ఫ్రెండ్ నన్ను, నువ్వు తాజ్మహల్ ఎప్పుడు చూసావు అన్నాడు. నువ్వు తాజ్ మహల్ ఎప్పుడు చూసావు అని అంటే నేను ఆన్సర్ ఏం చెప్తాను సార్, నేను తాజ్ మహల్ లాస్ట్ ఇయర్ చూశాను అన్నాను. ఇక్కడ ఏ ఫీలింగ్ ఉందో చూడండి, అప్పుడు. అప్పుడు అంటే ఏ టెన్స్ అయిందండి, పాస్ట్ సింపుల్ అయింది. మరి పాస్ట్ సింపుల్ లో ఏం చెప్పాలండి, సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఎవరండి, నేను అంటే ఐ, V2 అంటే సా. ఏంటండి మీరు చూసింది తాజ్ మహల్, టైం ఎప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చివరి రాస్తాం, లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ తాజ్ మహల్ చూశాను అంటే ఏమనాలి, ఐ సా తాజ్ మహల్ లాస్ట్ ఇయర్. నేను బిల్ కట్టాను అంటేనేమో ఇప్పటి వరకు అండి, ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. నేను లాస్ట్ వీక్ బిల్ పే చేశాను అంటే ఐ పెయిడ్ ద బిల్ లాస్ట్ వీక్. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందండి. రెండిటిలో పని జరిగింది. ఇక్కడనేమో పని జరిగిందా లేదా మాత్రమే మాట్లాడుతున్నాం, ఇక్కడ పని ఎప్పుడు జరిగిందో కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇప్పటి వరకు అని వస్తుంది, ఇక్కడనేమో అప్పుడు అని స్పష్టంగా వస్తుంది. ఇప్పుడు మీరందరూ కొంచెం ఇంకా డౌట్ ఉంటుంది, సరే ఇప్పటి వరకు ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను తాజ్ మహల్ 5 సార్లు చూశాను, అప్పుడు ఉందా ఇప్పటి వరకు ఉందా చెప్పండి. ఇప్పటి వరకే కదండి. అంటే 5 సార్లు చూస్తే ఇప్పటి వరకు అవుతుంది, ఒకసారి చూస్తే అప్పుడు అవుతుందండి. ఒక మేడం 4 సార్లు చూశారు, ఇప్పటి వరకే కదండి. ఒకసారి 3 సార్లు చూశాడు, ఇప్పటి వరకే కదండి. ఇంకొకసారి 2 సార్లు చూశాడు అంటే ఇప్పటి వరకే కదండి. మరి నేను ఒకసారి చూస్తే ఏం పాపం చేసినండి, పాస్ట్ సింపుల్ అంటున్నారు. అర్థమైందా మీకు డిఫరెన్స్. చిన్నప్పటి నుంచి దీన్ని ఎలా చెప్పాలో తెలియక పని అయిపోతే పాస్ట్, పని అయిపోతే పాస్ట్ అని మనకి పాస్ట్ సింపుల్ ఒకటే నేర్పించి వదిలేశారు. మరి ఈ సెంటెన్సెస్ మీరు ఇప్పటివరకు వినలేదండి. హ్యావ్ యూ సీన్ అని, ఐ హ్యావ్ సీన్ అని, ఐ హ్యావ్ టాక్డ్ అని, ఐ హ్యావ్ పెయిడ్ అని, ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ అని వినలేదండి. ఈ సెంటెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఇవన్నీ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఇప్పుడు మీరు అందరు ఏం గుర్తు పెట్టుకున్నారు చెప్పనా, ఓహో రెండిటిలో పని జరిగింది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో టైం లేదు, ఈ పాస్ట్ సింపుల్ లోనేమో టైం ఉంది. టైం వస్తే పాస్ట్ సింపుల్, లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అని పెట్టుకున్నారు కదా, తప్పండి. ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, టైం కి కాదు. ఇప్పుడు నేను ఒక టెన్స్ అడుగుతాను, నేను ఒక సెంటెన్స్ చెప్తాను, ఏ ఫీలింగ్ ఉందో చెప్పాలి మరి ఫాస్ట్ గా. ఒకటో టెన్సా, ఎనిమిదో టెన్సా. మనకు ఒకటో టెన్స్ అంటేనే పాస్ట్ సింపుల్, ఎనిమిదో టెన్స్ అంటేనే ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. సీనియర్ ఎన్టీ రామారావు 200 సినిమాల్లో నటించాడు, అప్పుడా ఇప్పటి వరక. ఫాస్ట్ గా టైప్ చేయాలి. సీనియర్ ఎన్టీ రామారావు 200 సినిమాల్లో నటించాడంటే వెరీ గుడ్. ఇప్పటి వరకు, ఇప్పటి వరకు అండి. మీరు ఎందుకు ఇప్పటి వరకు చెప్పారు చెప్పనా, చాలా మంది. నేను ఇంత ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చిన నేను, అయినా మీరు ఇంకా ఆలోచిస్తలేదు.
బిల్లు కడితే ఇప్పటి వరకు అయింది, తాజ్మహల్ చూస్తే ఇప్పటి వరకు అయింది, అతన్ని కలిసిన అంటే ఇప్పటి వరకు అయింది, నేను చూసిన అంటే ఇప్పటి వరకు అయింది, కాబట్టి టైం లేకపోతే ఇప్పటి వరకు అనుకొని సీనియర్ ఎన్టీ రామారావు గారు 200 సినిమాల్లో నటించారు అని అంటే ఇప్పటి వరకా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఇంకా వచ్చి మిమ్మల్ని కలిసిపోతున్నాం. అప్పుడప్పుడు వచ్చిపోతుండా? సీనియర్ ఎన్టీ రామారావు గారు 200 సినిమాల్లో నటించారంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడా, ఇప్పటి వరకు అండి? బ్రతికి ఉన్నప్పుడు కదా, అప్పుడు అనే ఉద్దేశం ఉంది. పాస్ట్ సింపుల్ లో చెప్పాలి. ఎన్టీఆర్ యాక్టెడ్ ఇన్ 200 మూవీస్. ఇది కరెక్ట్ భాష. మీరు పొరపాటున టైం లేదు కదా అని గుడ్డి గుర్తులు పెట్టుకొని ఎన్టీఆర్ హ్యాస్ యాక్టెడ్ అన్నారనుకో, దాని అర్థం ఎన్టీ రామారావు ఇంకా సినిమాల్లో నటిస్తున్నాడని అర్థం. అర్థమైందండి నేను చెప్పింది మీకు? అర్థమవుతుందా? టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి ప్లీజ్. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి? ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మరి నాగార్జున 100 సినిమాల్లో నటించాడు అన్నాను, అప్పుడు ఉందా ఇప్పటి వరకు ఉందా చెప్పండి? ఇప్పటి వరకు ఉంది కూడా. మరి ఇప్పటి వరకు అంటే ఏ టెన్స్ లో చెప్పాలండి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్పాలి. నాగార్జున హ్యాస్ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్. మీరు పొరపాటున సార్ పని అయిపోతే పాస్ట్ అని నటించాడు కదా సార్, నేను పాస్ట్ సింపుల్ లో చెప్తాను, నాగార్జున యాక్టెడ్ అన్నారనుకో, ఇంగ్లీష్ వచ్చిన ఏమర్థమైతే తెలుసా అండి? నాగార్జున అప్పుడు నటించండి, ఇప్పుడు లేడని అర్థమైంది. ఈ 2 సెంటెన్సెస్ ని మీరు గమనించండి, ఎందుకు ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. సీనియర్ ఎన్టీ రామారావు 200 సినిమాల్లో నటించాడు, నాగార్జుననేమో 100 సినిమాల్లో నటించాడు. 2 సెంటెన్సెస్ సేమ్ ఉన్నాయి, ఎక్కడా టైం మెన్షన్ చేయలేదు, రెండిట్లో యాక్షన్ జరిగింది, పేరు మారింది. చూడండి, పేరు మారితే ఫీలింగే మారింది. మరి దీని ఫీలింగ్స్ ద్వారా కాకపోతే ఎట్లా నేర్చుకుంటారండి? చెప్పండి, దీనికి డెఫినేషన్ చెప్పండి. చెప్పలేము ఇంకా మనం. ఇప్పుడు మీ అందరు ఏం గుర్తు పెట్టుకున్నారు చెప్పనా? ఓహో, చనిపోయిన వాళ్ళకేమో పాస్ట్ సింపుల్, బతుకున్న వాళ్ళకేమో ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పెట్టారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇంగ్లీష్ అంటే గుడ్డి గుర్తులు తప్ప ఏమీ చెప్పలేదు. తప్పు. ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో 17,000కి పైగా పరుగులు చేశాడు అన్నారు. సచిన్ తన కెరియర్లో 17,000కి పైగా పరుగులు చేశాడు అంటే సచిన్ ఇండియా తరఫున ఆడినప్పుడు ఫాస్ట్ సింపుల్ అయిపోవాలి. సచిన్ స్కోర్డ్ మోర్ దెన్ 17,000 రన్స్ ఇన్ హిస్ కెరియర్. మరి విరాట్ కోహ్లీ 13,000కి పైగా పరుగులు చేశాడు తన కెరియర్లో అంటే ఇప్పటి వరకు విరాట్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ 13,000 రన్స్ ఇన్ హిస్ కెరియర్. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇద్దరు బతికే ఉన్నారు, 2 సెంటెన్సెస్ సేమ్ ఉన్నాయి, పేరు మారింది. పేరు మారితే ఉద్దేశమే మారిపోయింది. చూడండి, మీరు పొరపాటున సచిన్ టెండూల్కర్ హ్యాస్ స్కోర్డ్ అంటే ఇంగ్లీష్ వచ్చినోనికి ఏమర్థమైతే తెలుసా అండి? సచిన్ ఇంకా ఇండియా తరఫున ఆడుతున్నాడని అర్థం. మీరు విరాట్ కోహ్లీ స్కోర్డ్ అన్నారనుకోండి, అప్పుడు అయిపోతుంది అది పాస్ట్ సింపుల్. ఇంగ్లీష్ వచ్చినోనికి ఏమర్థమవుతుంది అంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు అని అర్థమవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఫీలింగ్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇందుకే. మనకి ఇంకా ఎక్కడ డౌట్ ఉండదు. 5 ఫీలింగ్స్ అండి, అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికి. ఈ 5 ఫీలింగ్స్ మీరు ఇంపార్టెన్స్ కనుక ఇస్తే ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఇప్పుడు చూద్దాం. చూడండి, నా ఫ్రెండ్ సినిమాకి వెళ్తున్నాడు, వస్తావారా అని అడిగాడు. నేను రానన్నాను. ఎందుకు రా అంటే నేను ఈ సినిమా చూశాను అన్నాను. నేను ఈ సినిమా చూశానంటే నా ఫ్రెండ్కి నేను చూసిన సంగతి చెప్పాను, కానీ ఎప్పుడు చూశానో నేను చెప్పట్లేదు. కాబట్టి దాని అర్థం ఏంటది? ఇప్పటి వరకు ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ అన్నాను. చెప్పండి అందరూ సెంటెన్స్ ఒకసారి బయటికి. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. నా ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఎప్పుడు చూసావరా నాకు చెప్పకుండా నువ్వు అంటే, నేను లాస్ట్ వీక్ చూశాను అని అంటే అప్పుడు ఉంది. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ అప్పుడు, కాబట్టి పాస్ట్ సింపుల్. ఐ సా దిస్ మూవీ లాస్ట్ వీక్. ఐ సా దిస్ మూవీ లాస్ట్ వీక్. ఇంకొక సిచ్యువేషన్ చెప్తాడు, నిన్న మా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తే నేను వెళ్ళలేదు. ఈ రోజు ఇంకొక ఫ్రెండ్ అడుగుతున్నాడు, నిన్న మీ ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్ళారు కదా, నువ్వు నిన్న ఎందుకు వెళ్ళలేదు అంటే, అరే బాబు నేను ఆ సినిమా అప్పటికే చూశాను. నేను ఆ సినిమా అప్పటికే చూశాను. ఏ ఫీలింగ్ ఉందో చూడండి, అప్పటికే. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. చూశాను అంటే సింపుల్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అవుతుంది కదండి. అప్పటికి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. చూశాను అంటే సింపుల్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ హ్యాడ్ సీన్ దిస్ మూవీ అని అంటాము. అంటే 12 టెన్స్లలో ఇక్కడ కూడా గమనించారా, పని అయిపోయింది. 12 టెన్స్లలో 3 పని జరిగింది అంటాం. నేను చూసిన అంటేనేమో 8వ టెన్స్లో చెప్పాలి, ఇప్పటి వరకు కాబట్టి ఐ హ్యావ్ సీన్ అనాలి. నేను లాస్ట్ వీక్ చూసిన అంటే అప్పుడు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఐ సా అనాలి.
అరే బాబు నేను అప్పటికే చూశాను అని అంటే ఐ హ్యాడ్ సీన్ అనాలి. మరి మూడిట్లో చివరిన తోక చూడండి, చూశాను చూశాను చూశాను. మరి మీరు చూశాను చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, అందుకే మనకు క్లారిటీ లేదు. అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ 3 టెన్సెస్లలో యాక్షన్ జరిగింది అని చెప్తాం. మనం ఎన్నిసార్లు చెప్పమండి? మీరందరూ స్కూల్ టీచర్స్ కదా, ఎప్పుడో ఒకసారి అడిగింటారు కదా, నేను వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయింది అంటాం. నేను వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయింది అంటే అప్పటికే స్టార్ట్ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. నేను వెళ్ళేసరికి ప్రేయర్ నడుస్తున్నది అంటే అప్పటికే నడుస్తున్నది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు నువ్వు వచ్చేసరికి క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యూచర్ లో అప్పటికే స్టార్ట్ అవుతుంది, 9వ టెన్స్ అండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. రేపు మీరు వచ్చేసరికి క్లాస్ నడుస్తూ ఉంటది అంటే ఏ టెన్స్ అండి ఇది? ఫ్యూచర్, అప్పటికే నడుస్తూ ఉంటది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవన్నీ రోజు మాట్లాడతామా లేదండి అంటే ప్రతి సెంటెన్స్ ప్రతి టెన్స్ ని మాట్లాడతాం అవసరాన్ని బట్టి. మరి మనకి 12 టెన్సెస్ మీద గ్రిప్ ఉన్నప్పుడే కదండి ఏ సిచ్యువేషన్ అయినా ఇంగ్లీష్ లో చెప్పగలుగుతాం మనం. ఎస్ సార్ నో. ఇప్పుడు చూడండి, నేను టీచర్ గా పని చేస్తున్నాను అన్నాను. ఏ ఉద్దేశం ఉందని? ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ ఈజీఎంఆర్ ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఏం చెప్తామండి? ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఏం చేస్తున్నావు అంటే నేను టీచర్ గా పని చేస్తున్నాను అంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. అచ్చా నువ్వు టీచరా? ఎప్పటి నుంచి పని చేస్తున్నావు టీచర్ గా అంటే నేను 10 సంవత్సరాల నుండి టీచర్ గా పనిచేస్తున్నాను అంటే ఏ ఉద్దేశం ఉందండి ఇప్పటి వరకు? మరి ఇప్పటి వరకు చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. పని చేస్తున్నాను అని అంటే కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ లో చెప్తామండి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 10 years. తెలియక ఏం చేస్తారు తెలుసండి? రెండు ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్తారు. జరుగుతున్నదంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అని గుడ్డిగా నేర్పించారు కదా మనకి. నేను టీచర్ గా పనిచేస్తున్నానంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అంటారు. నేను 10 సంవత్సరాల నుండి చేస్తున్నానంటే కూడా ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 10 years అంటారు. ఎంత తప్పండి అది? మరి ఇప్పటి వరకు కాబట్టి ఏ టెన్స్ లో చెప్పాలండి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను 2004లో టీచర్ గా పనిచేస్తున్నానంటే అప్పుడు చేస్తున్నాను, పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ 2004. నేను 2030లో టీచర్ గా పని చేస్తుంటాను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ విల్ బి వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ 2030. మీకు అర్థమవుతుందండి? మీకు తెలుగు తెలిస్తే ఆ 5 దిస్ ఈజ్ హౌ వి లెర్న్ ఇంగ్లీష్ చెక్ చేసుకోండి రేపటి నుంచి. ఈరోజు వర్క్ ఏంటంటే ఆ 12 టెన్సెస్ టేబుల్ బై హార్ట్ చేయండి అందరూ. సెంటెన్స్ మేకింగ్ కి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? సో మీ ఒపీనియన్ గ్రూప్ లో పెట్టండి ఈజీ.